ఏం లేదు బాబు, ఇప్పుడే భోంచేసి చేతులు కడుక్కుంటున్నాను. నువ్వు కాల్ చేసావు, ఏంటి విషయం? తాతయ్య అది... చెప్పు బాబు, ఏంటది? ఏమన్నా ప్రాబ్లమా? పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అంతా ఓకే. భయపడాల్సిందేం లేదు. ముందు మీరు కూల్గా వినండి, టెన్షన్ పడకండి. నువ్వు ఇలా చెప్తుంటేనే చాలా టెన్షన్గా ఉంది. ఏంటో చెప్పు బాబు. చెప్తాను కానీ మీరేం కంగారు పడొద్దు. సరే చెప్పు. అది వైష్ణవి సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. బాబు, భయపడాల్సిందేం లేదట, తను ఇప్పుడు బానే ఉందట. ఈ విషయం నీకెలా తెలుసు? భారతమ్మ గారు చెప్పారు. మీకు చెప్తే మీరు ఎక్కడ కంగారు పడతారో అని నాకు చెప్పినట్టున్నారు. వైష్ణవి మాత్రం ప్రమాదం నుంచి బయటపడిందట. నేను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాను, మీరు బయలుదేరండి. అలాగే బాబు, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతా. ఏమండి, ఏంటండి, ఏం జరిగింది? మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అఖిల్ ఏం చెప్పాడు? అది వైష్ణవి సూసైడ్ చేసుకోపోయిందంట. భగవంతుడా! పార్వతి, భయపడాల్సిందేం లేదంట. అయ్యో, నా వైష్ణవికి ఏం జరిగింది? ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు ఇలా చేసింది? నేను ఇప్పుడే దాన్ని చూడాలి. నువ్వేం భయపడకు పార్వతి, తను బాగానే ఉందని అఖిల్ చెప్పాడు. ముందు మనం అక్కడికి వెళ్దాం పదా. రా. వైష్ణవి గురించి అఖిల్కి చెప్పాను. వీళ్ళ బండారం బయటపడుతుంది. అఖిల్ ఇంకా రాలేదేంటి? మా వైష్ణవి ఎక్కడుంది? ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి తాతయ్య, ఏం జరిగింది? ఎందుకిలా అడుగుతున్నారు? ఏంటమ్మా అలా అంటున్నావు? మా వైష్ణవి సూసైడ్ చేసుకుందని తెలిసింది. తను ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి, సూసైడ్ చేసుకోబోయిందా? ఎవరు చెప్పారు? అంతా అబద్ధం. మాకు మీ అమ్మమ్మ భారతమ్మ గారే చెప్పారు. ఆవిడకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఓ, అమ్మమ్మ చెప్పిందా? అయితే అబద్ధమే, ఖచ్చితంగా అబద్ధమే. అమ్మమ్మ ఇలాంటి పిచ్చి పనులు చేసి అందరినీ టెన్షన్ పెడుతుంది. సారీ తాతయ్య, అనవసరంగా మీరు టెన్షన్ పడి ఇంత దూరం వచ్చారు. ఇందాకే అమ్మమ్మ అత్తయ్య గొడవ పడ్డారు. అయినా ఈ మధ్య అమ్మమ్మ కాస్త మెంటల్గా అదోలా బిహేవ్ చేస్తోంది. అలా మీకు కాల్ చేసి ఉంటుంది. అవును రంగనాథ్ గారు, ఆ అమ్మాయి ఈ మధ్య మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతుంది. మా అందరితో కూడా అదోలా మాట్లాడుతుంది. మమ్మల్ని కూడా ఒక్కోసారి గుర్తుపట్టనట్టే ప్రవర్తిస్తుంది. అబద్ధం, అంతా అబద్ధం. మీరంతా కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారు. అఖిల్, చెప్తే అర్థం కావట్లేదా? మా బామ్మ పరిస్థితి అలా ఉందని మేమంతా టెన్షన్ పడుతున్నాం. అయినా వైష్ణవి సూసైడ్ ఎందుకు చేసుకుంటుంది? ఇక్కడ తను సంతోషంగా ఉంది కదా, అర్థం చేసుకోండి. మీరు విన్నదంతా అబద్ధం. నో, మేము నమ్మం. వైష్ణవి ఇక్కడ సంతోషంగా లేదు. తను నీ చేతిలో నరకం అనుభవిస్తోంది.
అది నేను కళ్ళారా చూశాను. ఆ విషయం తర్వాత ముందు వైష్ణవి ఎక్కడుందో చెప్పండి. నేను ఇప్పుడే తనని చూడాలి. మీరు చెప్పినట్టు వైష్ణవికి ఏం కాలేదంటే మరి వైష్ణవి ఎక్కడుందో చెప్పండి. మా ముందుకు పిలవండి. అవునమ్మా, మా వైష్ణవిని పిలవండి. మేము తనతో మాట్లాడి వెళ్ళిపోతాం. అవును భూమి, ఓసారి మా మనవరాలతో మాట్లాడాలనుంది. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా. ఇంతసేపు మీరు మౌనంగా ఉన్నారంటే ఏం జరిగిందో మేము ఊహించగలం. వైష్ణవికి ఏదైనా జరిగిందంటే మిమ్మల్ని వదలను. వైష్ణవి, వైష్ణవి, పదం తాతయ్య. అమ్మా వైష్ణవి, ఏమైందమ్మా? అయ్యో భగవంతుడా, నా వైష్ణవికి ఏంటి పరిస్థితి? ఏమండి, నా వైష్ణవి నేను ఇలా చూడలేనండి. మన వైష్ణవిని తీసుకెళ్ళిపోదాం, మన ఇంటికి తీసుకుపోదాం. ఊరుకో పార్వతి, ఊరుకో, ఏడోకు. అంతా మన కర్మ. ఇక్కడ తన సుఖంగా ఉందనుకున్నా, కానీ నిజాలేంటో తెలుసుకోలేకపోయాం. తాతయ్య మీరు ఊరుకోండి. వైష్ణవికి ఏం కాలేదు, తను బాగానే ఉంది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తనకు ట్రీట్మెంట్ కూడా జరిగినట్టుంది. తను ప్రమాదం నుంచి బయటపడింది. అమ్మ వైష్ణవి, అమ్మ వైష్ణవి, ఒక్కసారి చూడమ్మా. తను గాఢ నిద్రలో ఉంది. మన మాటలు వినిపించట్లేదనుకుంటా. బాబు అఖిల్, మా వైష్ణవిని ఎంత ప్రేమగా పెంచామో నీకు తెలీదు. చిన్న కష్టం కూడా రానివ్వలేదు. అలాంటిది ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది బాబు. మీరు ఊరుకోండి. ప్రమాదం తప్పింది కదా. కాకపోతే ఇంత జరిగా కూడా వీడు మనకు చెప్పలేదు. పైగా ఏమీ జరగలేదంటూ అబద్ధం చెప్తున్నారు. ఎంతో మంచిదని నమ్మిన భూమి కూడా మనతో అబద్ధం చెప్పింది. ఎందుకు అలా చెప్పిందో ఇప్పుడే తెలుసుకుంటాను. భూమి, 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 ఎందుకు మాతో అబద్ధం చెప్పావు? వైష్ణవ్ అలా స్పృహ లేకుండా పడుంటే ఏమీ జరగలేదంటూ అబద్ధం ఎందుకు చెప్పావు? తను ఈ చెల్లెలే కదా, తన గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? సారీ తాతయ్య, మీకు చెప్పకుండా దాచాను. ఒప్పుకుంటున్నాను, పైగా అబద్ధం కూడా చెప్పాను. నన్ను క్షమించండి తాతయ్య. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఎందుకు వైష్ణవ్ అలా చేసుకోవాల్సి వచ్చింది? ఏం చెప్తాను తాతయ్య. వైష్ణవి ప్రేమగా ఒక డైమండ్ రింగ్ ని రాకేష్ కి ప్రెజెంట్ చేసింది. అదే రాకేష్ వద్దన్నాడట. ఇద్దరి మధ్య ఏం జరిగిందో గాని వైష్ణవి ఇలా చేసింది. అవును రంగనాథ్ గారు, సమయానికి మేము చూసి వెంటనే ట్రీట్మెంట్ చేయించాం. తను సేఫ్గానే ఉంది కదా అని మీకు చెప్పలేదు. అవును తాతయ్య, వైష్ణవికి ఏం జరగలేదు కదా. మీకు చెప్పి అనవసరంగా టెన్షన్ పెట్టడం ఎందుకని నేనే మీకు కాల్ చేయలేదు. ఇంతలో అమ్మమ్మ తొందరపడి అఖిల్తో మొత్తం చెప్పేసింది. వీళ్ళ మాటల్ని తాతయ్య నమ్ముతాడేమో గాని నాకు మాత్రం నమ్మకం కుదరట్లేదు. అయినా సరే మాతో ఒక మాట చెప్పాల్సింది కదమ్మా. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో మేము అక్కడ ప్రశాంతంగా ఉన్నాం. నువ్వు ఉండగా వైష్ణవికి ఏమీ కాదు అనే నమ్మకం, ధైర్యం మాకుంది. నిజమే తాతయ్య, కానీ ఆ టైంలో నేను ఇంట్లో లేను. లేదంటే పరిస్థితి ఇందాక రాకుండా నేనే ఆపేదాన్ని. కానీ అంతలోనే వైష్ణవి తొందరపడింది. అవును రంగనాథ్ గారు,
భార్యాభర్తలు అన్నాక ఎన్నో గొడవలు ఉంటాయి. మీరు పెద్దవారు, మీకు తెలియదు ఏముంది. ఏదైనా గొడవ ఉంటే మాతోనో లేక భూమితోనో చెప్పుండాల్సింది. కానీ వైష్ణవ్ తొందరపడి ఇలా చేసి ఉండకూడదు. చూస్తుంటే తను చాలా సెన్సిటివ్లా ఉంది. మేము ఏనాడు వైష్ణవిని బాధ పెట్టలేదు, చిన్న మాట కూడా అనలేదు. తనకు ఏం బాధ కలిగిందో, ఎంత ఘోరమైన పని చేసింది, ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అమ్మా భూమి, నువ్వు వైష్ణవికి తోడుగా ఉన్నావన్న ధైర్యంతోనే మేమున్నాం. ఆ విషయం నువ్వు మర్చిపోకు. ఇంకెప్పుడు ఇలా మాతో అబద్ధాలు చెప్పకు. సారీ తాతయ్య, ఇంకెప్పుడు చెప్పను. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? వైష్ణవి ఆరోగ్యం గురించి ఏం చెప్పారు? ఏం భయం లేదన్నారు. ఓ 2-3 గంటలు గాఢ నిద్రలో ఉంటుందట, లేచాక నార్మల్ అవుతుందట. తాతయ్య, మీరేం అనుకోవద్దు. ఏంటమ్మా, పర్వాలేదా? చెప్పు. తను లేచేసరికి మీరిక్కడ కనిపించారంటే ఇంకా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా బాధపడుతుంది. అందుకని దయచేసి మీరు వెళ్ళిపోండి. అవును రంగనాథ్ గారు, భూమి చెప్పింది కరెక్టే. మిమ్మల్ని చూస్తే వైష్ణవి ఇంకా బాధపడుతుంది. ఈ విషయం మీకు తెలిసినట్టు వైష్ణవికి తెలియకుండా ఉంటేనే మంచిది. అవునండి, వీళ్ళు చెప్పేది కూడా నిజమే అనిపిస్తోంది. మనల్ని చూస్తే వైష్ణవి ఏడుస్తుంది. మనం వెళ్ళిపోదాం పదండి. అమ్మయ్యా, మొత్తానికి వీళ్ళని పంపించగలుగుతున్నాను. లేదంటే ఇంట్లో పెద్ద సెంటిమెంట్ సీన్ జరుగుండేది. వీళ్ళ సెంటిమెంట్ గోలంతా చూస్తూ కూర్చోవలసి వచ్చేది. సరేనమ్మా, మరి మేము వెళ్ళొస్తాం. నరసింహ, వెళ్ళొస్తాం. పార్వతి, పద. భూమి, వైష్ణవిని జాగ్రత్తగా చూసుకోమ్మా. మీరంతగా చెప్పాలా? నేను చూసుకుంటాను కదా, మీరు ధైర్యంగా వెళ్ళిరండి. అఖిల్, పద. రాకేష్, ఏం జరిగింది? వైష్ణవి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది? భూమి చెప్పింది కదా, ఇంకా నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను నమ్మను. భూమి అబద్ధం చెప్పిందని నాకు బాగా తెలుసు. మరి నేను అబద్ధం చెప్పనన్న నమ్మకం నీకుందా? నేను నిజం చెప్తాననుకుంటున్నావా? అది నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అది నిజమో అబద్ధమో నేను చూసుకుంటాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా భూమి చెప్పిందే నిజం. అంతకన్నా చెప్పడానికి ఏం లేదు. అది నీకు అబద్ధం అనిపించినా నేనేం చేయలేను. నువ్వేం చేసుకుంటావు చేసుకో. అయినా అదేం చచ్చిపోలేదు కదా, ఎందుకంత గొడవ చేస్తున్నావు? ఎంత సింపుల్గా అంటున్నావురా. వైష్ణవి అంత ఈజీగా సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు. తన గురించి నాకు బాగా తెలుసు. ఇంట్లో తను పడుతున్న కష్టాలు తెలుసు. నువ్వు వైష్ణవిని పెడుతున్న టార్చర్ తెలుసు. అన్నీ తెలిసి ఇంకా నన్నెందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నువ్వే వైష్ణవిని ఏదో చేసి సూసైడ్గా చెప్పాలనుకున్నావు. ఇప్పుడు తనే అలా చేసుకుందని అబద్ధాలు చెప్తున్నావు. నేనెందుకు అలా చేస్తాను? నేనెందుకు వైష్ణవిని చంపాలనుకుంటాను? నువ్వు పెళ్లి చేసుకుందే దానికోసమని నాతో చెప్పావు కదరా, మర్చిపోయావా? నేను అలా చెప్పలేదు. నేను టార్చర్ పెడతానని మాత్రమే చెప్పాను. అంటే టార్చర్ పెట్టి పెట్టి తనని సూసైడ్ చేసుకునేలా చేయటం కూడా నువ్వు చంపడమే అవుతుంది. సూసైడ్ కూడా పరోక్షంగా మర్డరే అవుతుంది. అదెలా అవుతుంది? తను చచ్చిపోతే నాకేంటి సంబంధం? నువ్వు మొగుడివి కాబట్టి నీకే సంబంధం. అఖిల్, నువ్వు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా మేం భార్యాభర్తలం.
మా మధ్య 1,00,000 గొడవలు ఉంటాయి. అసలు నువ్వెవరు అడగడానికి? మా ఇద్దరి మధ్య దూరడానికి నువ్వెవరు? నీకు మాకు ఏంటి సంబంధం? సంబంధం ఏంటో నీకు మొత్తం అంతా తెలుసు. సిగ్గు లేకుండా మధ్యలో దూరి వైష్ణవి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. అఖిల్, మా ఇద్దరి మధ్య దూరి నువ్వే గొడవలు పెడుతున్నావు. నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్నేమైనా చేయగలను. నువ్వు నన్నేమీ చేయలేవు, ఎందుకంటే నేను నిజాయితీగా ఉండేవాణ్ణి. నీకు ఇదే ఫైనల్ వార్నింగ్. అసలు నువ్వు బాగా చూసుకుంటే నేను నీతో గొడవ పడేవాన్నే కాదు, కానీ నువ్వు తన చేత కన్నీళ్లు పెట్టిస్తున్నావు. అది నేను కళ్ళారా చూశాను. అందుకే చెప్తున్నాను, మర్యాదగా ఇక నుంచి వైష్ణవిని హింస పెట్టడం మానుకో. నా పెళ్ళం నా ఇష్టం. రేయ్, నీకు ఇదే చెప్తున్నాను. వైష్ణవి సంతోషంగా ఉందంటే అసలు నేను మీ ఇంటి వైపే వచ్చేవాని కాదు. నువ్వు నిజాయితీగా వైష్ణవిని ప్రేమించేవాడివి అయితే నేను మిమ్మల్ని పట్టించుకోను. కానీ నువ్వేంటో తెలిసాక, వైష్ణవి నీ చేతిలో నరకం అనుభవించటం చూశాక నిన్నంత ఈజీగా ఎలా వదిలిపెట్టేస్తాననుకున్నావురా? ఇంకోసారి వైష్ణవి కన్నీళ్లు పెట్టిందని గాని ఇలా సూసైడ్ చేసుకుంటుందని గాని నాకు తెలిసిందో, ఈ అఖిలేంటో అప్పుడు చూస్తాం. అఖిల్, నువ్వు వైష్ణవి ఇంటికి వెళ్ళావట కదా? మధుమిత చెప్పింది. వైష్ణవికి ఎలా ఉందిరా? తను సేఫ్గా ఉందా? డాక్టర్స్ ఏమన్నారు? ప్రమాదం నుంచి బయటపడింది, ఇంకా స్పృహలోకి రాలేదు, అంతే. అసలు ఎందుకు అలా చేసిందట? ఏమైనా తెలిసిందా? అది మాత్రం చెప్పట్లేదు. గట్టిగా అడిగితే ఏంటేంటో పొంతం లేకుండా చెప్తున్నారు. కానీ వైష్ణవిని ఆ పరిస్థితుల్లో చూస్తే చాలా బాధేసిందమ్మా. నేను తట్టుకోలేకపోయాను. ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ కనిపించే వైష్ణవి అలా స్పృహ లేకుండా ఉండటం నేను చూడలేకపోయానమ్మా. బాధపడకురా అఖిల్, నువ్వు ఇలా బాధపడే ఉపయోగం ఏముంది? వైష్ణవి అలా ఉంటే బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా? అక్కడ వైష్ణవి ఎన్ని కష్టాలు పడుతుందో ఇప్పుడు బాగా అర్థమైందమ్మా. తనని ఆ నరకం నుంచి ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కావట్లేదు. పోనీలే అన్నయ్య, వైష్ణవి ఇప్పుడైతే బ్రతికి బయటపడింది కదా, అది చాలు. తను కోలుకున్నాక నువ్వే డైరెక్ట్గా వైష్ణవిని కలిసి మాట్లాడావంటే తనకు కాస్త ఓదార్పుగా ఉంటుంది. ఇంత జరిగాక అఖిల్ వెళ్ళి కలిస్తే తన భర్త ఊరుకుంటాడా? వైష్ణవిని ఇంకా హింస పెడతాడు. చూస్తుంటే వాడెవడో రాక్షసుల్లా ఉన్నాడు. ఓ అమ్మాయి సూసైడ్ దాకా ఆలోచించి ఆ ప్రయత్నం కూడా చేసిందంటే అక్కడ అతనితో బ్రతకలేకపోతుందనే అర్థం. అలాంటి అమ్మాయిని ఆ నరకం నుంచి బయటపడేయటమే కరెక్ట్. నిజమేనమ్మా, కానీ ఆమె భర్త వాడొక నరరూప రాక్షసుడు. వాడెలాంటి వాడో మేము కళ్ళారా చూశాము. అలాంటి వాడితో వైష్ణవి జీవితాంతం కలిసి బతకడం కష్టమే. పోనీ వైష్ణవిని కాపాడదాము అంటే వాడు ఎంతకైనా తెగిస్తాడని మాకు తెలుసు. ఏడ్చాడు. వాడికి భయపడడం ఏంటమ్మా? అక్కడి నుంచి వచ్చే ముందు వాడి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చొచ్చాను. ఏంట్రా వార్నింగ్ ఇచ్చావా? అసలు ఏమనిచ్చావు? ఇంకోసారి వైష్ణవికి కష్టం వచ్చిందని తెలిసిందో నీ అంతు చూస్తానని గట్టిగా చెప్పొచ్చాను. ఎందుకురా వాడితో గొడవ? వాడు ఎలాంటి వాడో నువ్వు కూడా చూసావు కదా. వైష్ణవిని నువ్వే ఎక్కడికో తీసుకుపోయావని
నీ చెల్లెల్ని తీసుకువెళ్ళి తన ఇంట్లో బంధించాడు. నీకు తెలుసు కదా. అలాంటి వాడితో మనకెందుకురా గొడవ? ఏదైనా ఉంటే నువ్వు వైష్ణవితో మాట్లాడుకో, అంతేగాని వాడితో గొడవ పడకు. లేదమ్మా, ఒక్క వైష్ణవి విషయంలోనే నేను వాడితో గొడవ పడతాను. లేదంటే వాడితో నాకు శత్రుత్వమే లేదు. వైష్ణవిని బాగా చూసుకోమనండి, వాడితో నేను గొడవ పడను. కానీ వాడు వైష్ణవికి నరకం చూపిస్తున్నాడమ్మా. అఖిల్, ఆంటీ చెప్పింది కూడా నిజమే కదా. వాడు మంచివాడు కాదు అని తెలిసిన తర్వాత వాడితో గొడవ పడటం కన్నా వైష్ణవిని అక్కడి నుంచి ఎలా కాపాడాలో అదే ఆలోచించండి. నిజమేనమ్మా, అది వైష్ణవి కోరుకున్న పెళ్లి. అఖిల్ని కాదనుకొని అలాంటి వాడిని పెళ్లి చేసుకుంది. ఇక తన జీవితం తన ఇష్టం. నువ్వు ఎక్కువగా ఆలోచించి ఇలా బాధపడడం కరెక్ట్ కాదు అఖిల్. నిన్నిలా చూస్తూ మేం బాధపడుతున్నాం, అది నువ్వు అర్థం చేసుకో. నా మాట విని నువ్వు వైష్ణవిని మర్చిపోరా, అంతే. అమ్మ మాటే నా మాట అన్నయ్య.